హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కనుక అనిల్ ముంబై నుంచి వస్తున్నారు. ఇంకా మేమైతే కనుక ఇంకా ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. నాకన్నా మా రియో అయితే కనుక ఎక్కువ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మన రియో ఇంకా మోకాల మీద అయితే కనుక పాకటం స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే కనుక ఫస్ట్ నేను వీడియో కాల్లో చూపించాను. ఆయన అయితే కనుక ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇంకా ఆయన ఉన్నప్పుడు కాదు కదా, ఇంకా ఆయన వెళ్ళిన 2 డేస్కే అనుకుంటాను మోకాల మీద పాకటం అయితే కనుక మన రియో స్టార్ట్ చేశాడు. ఇంకా ఆయన అయితే కనుక ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అప్పుడే మోకాల మీద పాకపోతున్నాడు 7th మంత్కి అని చెప్పేసి అని. ఇంకా ఈ రోజు అయితే కనుక అనిల్ కోసం స్పెషల్గా ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా అందులోకి అయితే ఇంక నార్మల్ వైట్ రైస్ చేశాను. ఇంకా పలావ్ రైస్ అయితే కనుక ఎప్పుడు కామన్ అయిపోయింది అని చెప్పేసి అని ఇంకా వైట్ రైస్తోని ఇంకా కడుపు నిండా తింటాడనిపించేసి ఇంకా చికెన్ కర్రీ అయితే కనుక ఇలా గ్రేవీగా చేశానని పేరుకే కానీ నేనైతే అసలు టేస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి అని ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయలేదని ఒకసారి చెక్ చేసుకుందాం అని అయితే కనుక టేస్ట్ చేశాను. బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా అందరం తిందామని చెప్పేసి అయితే కనుక అనుకుంటున్నాము. ఇంక ఈలోపు అయితే కనుక ప్రమోద్ ఈరోజు ఊరు వెళ్ళాడు. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే కనుక చికెన్ కర్రీ అక్కడ నుంచి బాక్స్లో పట్టుకొచ్చాడు. ఇంకా ఆ కర్రీ వాళ్ళు నేను చేసిన కర్రీ అండ్ ప్లస్ ఇంకా మా కజిన్స్ అయితే కనుక రేపు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని వాళ్ళ కోసం అయితే కనుక బిర్యానీ తెచ్చాడు. ఫ్రై దమ్ము 2 కాంబినేషన్లో అయితే కనుక బిర్యానీ తెచ్చాడు. ఇంకా బిర్యానీ అయితే కనుక బాగుంది. వాళ్ళంతా నాన్ వెజ్ స్పెషల్లా అనిపించింది అనమాటను. ఇంకా బిర్యానీ ఒకటే ఖాళీ అయిపోయింది. ఏ కర్రీస్ ఆ కర్రీస్ అయితే కనుక ఇంకా అలానే మిగిలిపోయాయి. ఇంక రేపొద్దున కూడా అవే